పెడనలో మొన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే వినాయకుడి ఆలయం దగ్గర జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో నిన్ననే విశ్వ పరిషత్ ఆగ్రహం గురించి ప్రస్తావించాం. కేసులు ఎందుకు కట్టలేదు, పోలీసుల మీద కూడా దాడి జరిగింది అన్నటువంటిది. అయితే పోలీసులు టోటల్గా 2 పోలీసులకి గాయాలైనవి స్వల్పంగా, అదే సందర్భంలో ఒక వ్యక్తికి కూడా గాయాలని ఈ ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు చెప్తుంది. టోటల్గా 3 ఎఫ్ఐఆర్లు కట్టారు. ఇందులో ఒకటి హిందూ బంధువుల ఐక్య వేదిక ప్రతినిధి కోటేశ్వరరావు, అట్లాగే ముస్లింల వైపు నుంచి సయ్యద్ అనేటటువంటి వ్యక్తి మీద అతని మీద కేసు నమోదైంది. అట్లాగే కానిస్టేబుల్ అంటే వీళ్ళ కంప్లైంట్ ఆధారంగా, అంటే నాగేశ్వరరావు కోటేశ్వరరావు కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు అక్కడ రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళ మీద అయితే, అదే సందర్భంలో ఇక్కడ మమ్మల్ని అడ్డుకున్నారు అంటూ సయ్యద్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇంకొక ఎఫ్ఐఆర్, అట్లాగే కానిస్టేబుల్ నాగరాజు గాయాలైనటువంటి ఒక కానిస్టేబుల్ నాగరాజు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్, మొత్తం 3 ఎఫ్ఐఆర్లు కట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేకంగా ఒక పోలీస్ టీం ఏర్పాటైంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అరెస్టులు చేసేందుకు, అదే సందర్భంలో ఈ కేసు తేల్చేందుకు పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. వేగవంతంగా చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ ఆదేశించారన్నది పోలీసులు చెప్తున్నటువంటి మాట.